హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరణ్య ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పటి నుంచో హంపి ట్రిప్కి వెళ్దాం అనుకున్నాము. సో ఫైనల్గా ఈరోజు కుదిరింది. ఈ ట్రిప్ అంతా ఎలా జరిగింది, మేము ఏమేమి చూసాము అవన్నీ ఈ వీడియోలో చూద్దాము. మేము బెంగళూరు నుంచి హౌస్పేట్కి ట్రైన్లో వెళ్ళాము. అక్కడ నుంచి హంపీకి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఫైనల్గా హంపీకి చేరుకున్నాము. ముందుగా విరూపాక్ష టెంపుల్కి వచ్చాము. విరూపాక్ష అంటే శివునికి మరొక రూపము. దీన్నే పంపావతి దేవాలయం కూడా అని అంటారు. ఈ విరూపాక్ష టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆఫ్ ఇండియాకు ఎంపిక చేయబడింది. ఇక్కడ ప్రధాన దైవం శివుడు. దీనిని 7వ శతాబ్దంలో చాణక్యులు నిర్మించారు. చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇమేజ్ ఉంది, చూడండి. ఈ గోల్లో నుంచి బయట ఉన్నటువంటి 150 అడుగుల గోపురము సన్కి రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ ఇలాగా తలక్రిందులుగా కనిపిస్తూ ఉంటుంది. వలనండి ఇక్కడ పూజలు నిరంతరం జరుగుతూ ఉంటాయంట. విరూపాక్ష టెంపుల్ బయట ఉన్నామండి. ఇక్కడ చూడండి రివర్ వ్యూ ఎంత బాగుందో. తుంగభద్ర రివరు. సెకండ్ టెంపుల్కి వచ్చామండి. అదే కడలేకల్ గణేష టెంపుల్. ఇది ఏకశిలా విగ్రహము. దీనిని హేమకుట్ట కొండతో చెక్కారు. ఈ సౌత్ ఇండియాలో ఈ కడలేకల్ గణేష అనే విగ్రహమే పెద్దది. ఈ గణేష విగ్రహము నియర్లీ 15 feet హైట్ ఉంటుంది. కడలేకల్ గణేష అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ గణేష విగ్రహం యొక్క భాగాన్ని బెంగాల్ గ్రామ్ షేప్లో చెక్కారంట. సో బెంగాల్ గ్రామ్ అంటే లోకల్ లాంగ్వేజ్లో కడలేకల్లు. సో అందుకే దీనికి కడలేకల్ గణేష అనే పేరు వచ్చింది. నెక్స్ట్ మనము సస్వేకల్ గణేషన్ టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది కూడా హేమకూట కొండ దిగువన ఉంది. ఇది 8 అడుగుల ఎత్తు. ఇది మస్టర్డ్ సీడ్ షేప్లో ఉంటుంది. దీనికి కూడా ఒక స్టోరీ ఉందంటండి. గణేశుడికి పొట్ట ఎక్కువగా ఉంటుంది కదండి. సో ఆ పొట్ట పెరగకుండా ఉండటానికి
పొట్ట చుట్టూరు ఒక పాముతో బంధించుకున్నారని చెబుతున్నారు. నెక్స్ట్ కృష్ణా టెంపుల్ అండి. దీనిని శ్రీకృష్ణదేవరాయల వారు నిర్మించారు. ఇక్కడ లార్డ్ బాలకృష్ణ ముఖ్య దైవం. ఇక్కడే కృష్ణా బజార్ కూడా ఉంది. దీనిలో అప్పటి కాలంలో డైమండ్స్, గోల్డ్, వెండి ఇవన్నీ రాసులుగా పోసి అమ్మేవారంట. అక్కడ నుంచి నెక్స్ట్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాము. చూస్తున్నారు కదా నరసింహస్వామి అవతారము, పైన పాము పడగలకు. విష్ణు యొక్క 10 అవతారాల్లో ఇది కూడా ఒక అవతారము. దీనికి పక్కనే బడవిలింగ ఆలయం ఉంటుంది. ఇక్కడ ప్రధాన దైవము శివుడు. ఈ శివలింగాన్ని ఏకశిలతో చిక్కబడింది. ఇక్కడ ఎటువంటి పైకప్పు లేదు, సన్లైట్ డైరెక్ట్గా పడుతూ ఉంటుంది. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ఇక్కడ శివుణ్ణి ప్రసన్న విరూపాక్షుడు అని పిలుస్తారు. ఇది భూగర్భంలో ఉంటుంది. సో టెంపుల్ లోపల ఎప్పుడు వాటర్ ఉంటాయి. ఆ నీళ్ళన్నీ తుంగభద్ర నది నుంచి వస్తాయి. ఇక్కడికి విజయనగర రాజులకు మాత్రమే అనుమతి ఉండేదంట. చూస్తున్నారుగా వాటర్ ఉన్నాయి, మొత్తం ఇలానే ఉంటుంది లోపల వరకు. ఇప్పుడు కొంచెం ఎక్కువగా వచ్చినాయి, వరదలు అవి ఉన్నాయని. ఇది అవుట్ సైడ్ అండి. చూసారు కదా బేస్మెంట్కి కిందగా ఉందో. నెక్స్ట్ అక్కడ నుంచి మహానవమి దిబ్బ దగ్గరకు వచ్చాము. దీనినే దసరా దిబ్బ అని కూడా అంటారు. చూస్తున్నారుగా గుర్రాలు, ఏనుగులు, సైనికుల బొమ్మలను చెక్కారు. హంపీలో ఇది మరో కొత్త ప్రధాన ఆకర్షణ. చాలా హైట్గా ఉంటుంది. రాజులు దీనిపైకి వెక్కి చుట్టుపక్కల ప్రదేశాల అందాలని, సైనికుల విన్యాసాలను చూసి ఆనందించేవారంట. నవరాత్రులు చాలా వేడుకగా జరిగేవట. చూడండి వ్యూ ఎంత బాగుందో. చూస్తున్నారుగా చిన్న చిన్న గుంటలుగా కనపడుతూ ఉన్నవి. అవన్నీ ఫంక్షన్ టయాల్లో, నవరాత్రుల సందర్భాల్లో వాటర్లను నింపి ఆ వాటర్ని వాడుకునేవారంట. నెక్స్ట్ క్వీన్ బాత్ ప్లేస్ ఉంది. ఆ కాలంలో మహారాణులు స్నానాల కోసము సపరేట్గా దీన్ని కట్టించారు.
మన నెక్స్ట్ ప్లేస్ హజారామ టెంపుల్. రాజుల కాలంలో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఇక్కడే జరిపేవారంట. ఈ దేవాలయం యొక్క గోడల మీద ఏనుగులు, గుర్రాలు, సైనికుల నాట్య భంగిమలు చెక్కబడి ఉన్నాయి. చూస్తున్నారుగా రకరకాల షేపులతో చెక్కబడి ఉన్నాయి. హంపీలో విష్ణు భగవానుడికి అర్పించిన దేవాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ చూడండి, ప్రతి పిల్లర్ మీద రకరకాల బొమ్మలు ఎలా చెక్కారో చూడండి. పద్నాలుగవ శతాబ్దంలో విజయనగర రాజుల యొక్క రాజధాని హంపి. నెక్స్ట్ ఎలిఫెంట్స్ టేబుల్, ఏనుగుల నివాసం. ఈ ప్లేస్ అంతా ఏనుగుల నివాస స్థలంగా వాడేవారు.
ఇక్కడ మొత్తం 11 గదులు ఉంటాయి. ఈ ప్లేస్లోనే ఏనుగులను ఉంచేవారంట ఆ కాలంలో. చూస్తున్నారుగా, సీలింగ్ చాలా ఎత్తుగా ఉంటుంది ఇక్కడ. పిల్లలు వస్తున్నటువంటి ఎంట్రన్స్లో నుంచి ఏనుగుల బాగోగులు చూడటానికి మావట్లు వచ్చేవారంట. పక్కనే మ్యూజియం ఉంది. ఇక్కడ రకరకాల శిల్పాలను రాళ్ళ మీద చెక్కి ఉన్నారు. నెక్స్ట్ క్వీన్ ప్యాలెస్ బేస్మెంట్. దీనికి దగ్గరలోనే లోటస్ మహల్ ఉంది. దీనినే చిత్రాంగిని మహల్ అని కూడా అంటారు. రాజు కుటుంబానికి సంబంధించిన ఏ మీటింగ్ అయినా ఈ మహల్లోనే జరిగేదట. ఈ మహల్ కలుపు రేకుల వలె ఉన్నది కనుక దీనిని లోటస్ టెంపుల్ అని పిలుస్తారు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కూడా వీలు కుదిరినప్పుడు ఒకసారి హంపీని చూసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారుగా వాచ్ టవరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. Please support the Varenya channel.